వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఇలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎస్పీ మణికంఠ తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. విస్తారంగా సాగు చేసిన మామిడికి భారీగా దిగుబడి వచ్చింది. అయితే రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రాత్రింబవళ్లు రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. పల్ప పరిశ్రమల వద్ద బార్లు తీరుతున్న మామిడి ట్రాక్టర్లు రైతుల కష్టాన్ని ఎల్లుగెత్తి చాటడంతో రాజకీయ పార్టీల మధ్య రచ్చ మొదలయ్యింది. మామిడి రైతులను ఆదుకోవడంలో, గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యింది అంటూ వైసీపీ రోడ్డెక్కడంతో సమస్య పొలిటికల్ ఇష్యూగా మారింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించనున్నారు. దీంతో జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఏం జరుగుతుందన్న టెన్షన్ మొదలయ్యింది. ఇప్పటి వరకు జగన్ ఎక్కడ పర్యటించినా ఏదో ఒక ఇష్యూ జరగడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా జగన్ రైతులను కలవడం ఖాయమన్నారు వైసీపీ నేతలు. ఆ పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఈ ఇంగ్లీష్లో నోటీసులు ఇచ్చి మీరెవరు పోకూడదని ఎస్ఐలు 6 మండలాల్లో ఇటువంటి నోటీసులు ఇచ్చి ప్రజల్ని భయభ్రాంతం చేసి, సర్పంచులకు భయభ్రాంతం చేసి ఎవరు పోకూడదు ఆంక్షలు విధిస్తున్నారు. ఇది ఎస్పీ గారు కూడా చూడాలా. అంటే మేమేమన్నా దొంగతనానికి పోతున్నామా, మేమేమన్నా టెర్రరిస్టులా, మేము ఎక్కడికి పోతున్నాము? రైతుల కోసం తప్పించి రైతులు బాధలు చెప్పేదానికి పోతుంటే ఇటువంటి ఆంక్షలు పెట్టినారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను కలవద్దని, ఏ సమస్యలు ప్రస్తావించవద్దని కూటమి నేతలు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. మామిడి రైతుల గురించి జగన్ కు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు మంత్రులు. జగన్ దండయాత్రకు వస్తున్నారని విమర్శిస్తున్నారు. మామిడి రైతులకు సపోర్టు ప్రైజ్ ఎప్పుడూ ఇవ్వని వైసీపీ పల్పు యూనిట్ల అండతో నాటకాలాడుతోందని మండిపడుతున్నారు. జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డు వద్దకి 500 మందికి, హెలిప్యాడ్ వద్దకి 30 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయకూడదన్న నిబంధన పెట్టారు. జన సమీకరణ చేసి బహిరంగ సభలాగా మార్చాలని చూస్తున్నారని, ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోందన్నారు. జనాలను తరలించడానికి ప్రయత్నిస్తే రౌడీ షీటు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఒంటరిగా ఎవరన్నా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాము. దయచేసి ఎవరు రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. గతంలో సత్యసాయి, ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జగన్ పర్యటనలో జరగరానిది జరిగితే వ్యవహారం పోలీసులపైకే వెళ్తుంది. దీంతో పోలీసులు బంగారుపాళ్యం పర్యటనను సీరియస్ గా తీసుకున్నారు.